we're going to be cooking chapati with my mother. Let's get a tripod. First step, always in a video, take very beautiful photos. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వ్లాగ్ వచ్చేసి సాటర్డే మేము మార్నింగ్ ఊరికి వెళ్తున్నాము. ఇది వచ్చేసి ఫ్రైడే నైట్ ఫుల్ అంతా ప్యాకింగ్ చేస్తున్నాను. బట్టలన్నీ ఇక్కడ అంతా బెడ్ మీద పెట్టేసాను అనమాట. డైలీ వేర్ అన్నీ ఫస్ట్ సర్దేస్తున్నాను. డైలీ వేర్ వాటి కోసం ఏంటంటే ఇలా ఒకటి క్లాత్ బ్యాగ్ ఉంది, దీంట్లో పెట్టేస్తాను. సపరేట్గా పెడతాను అనమాట. డైలీ వేసుకోవడానికి నైట్ వేరు అలాంటివన్నీ నేను దీంట్లో పెట్టేస్తాను. కొంచెం మంచి బట్టలన్నీ వేరే బ్యాగ్లో పెట్టేస్తాను. ఐరన్ చేసినటువన్నీ సపరేట్గా వేరే బ్యాగ్లో పెట్టేస్తాను. ఐరన్ చేయకుండా కొన్ని ఉంటాయి కదా నైట్ వేరు అలాంటివన్నీ దీంట్లో పెట్టేస్తాను అనమాట. ఈ బ్యాగ్ అంతా నైట్ వేర్ వేసుకునేవి పెట్టేస్తాను. టీషర్ట్స్, ప్యాంట్స్ అలా పెట్టేస్తున్నాను. దీంట్లో ఫ్రాక్స్ అలాంటివన్నీ ఐరన్ చేసినట్టు సూట్ కేసు ఉంది, దాంట్లో పెట్టేస్తాను. రేపటికి ఏం కావాలో తీసుకుంటావా నందు? రేపటికి రేపు ఏ డ్రెస్ వేసుకుంటావు ఇంతకి? ఇది వేసుకుంటావా? ఇది వేసుకుని ప్యాంట్ ఇవ్వనా? ఇది ప్యాంట్ ఇవ్వనా? ఇది వేసుకుంటావా లేకుంటే జీన్స్ వేసుకుంటావా? సరిపోదు ఇది. అవునా, వేస్ట్ అయితే. సరే, ఈ రెండు వేసుకో అయితే. తీసి పక్కన పెట్టినది. ఓకే, మార్నింగ్కి ఈ రెండు, అక్కకి అవి అక్క ఆల్రెడీ తీసి పెట్టేసుకుంది. అక్కడ చిన్నవి నాప్కిన్స్ అన్నీ మట్టేసి పెట్టినా కదా, అవి తెచ్చి కొనన్నా, అవి కూడా దీంట్లోనే పెట్టేస్తాను. ఇవి నాప్కిన్స్ అండి, ఇవన్నీ కూడా వాష్ చేసి పెట్టేశాను. ఇవి కూడా ఇక్కడ సైడ్ జిప్ ఉంది, ఈ జిప్లో పెట్టేస్తాను. ఇంకా టవల్స్ కూడా ఇందులోనే పెడుతున్నాను. జర్నీకి వచ్చేసి టవల్స్ ఇలా కాటన్వి తీసుకున్నాం అనుకోండి, లైట్ వెయిట్ ఉంటాయి, ప్లస్ ప్లేస్ కూడా చాలా తక్కువ తీసుకుంటాయి. అలా ఇలాంటివి తీసుకున్నాం అనుకోండి, చూడండి ఇది ఫుల్ చాలా పెద్దగా ఉంటుంది, అందులో వెయిట్ ఎక్కువ కూడా ఉంటుంది, ప్లేస్ కూడా చాలా ఎక్కువగా తీసుకుంటుంది కదా బ్యాగ్లో. అందుకోసం ఏంటంటే జర్నీస్కి మాత్రం ఇలాగ కాటన్వి తీసుకున్నాం అనుకోండి, మనకి చాలా తక్కువ ప్లేస్ తీసుకుంటుంది, అలాగే వెయిట్ కూడా చాలా తక్కువగా ఉంటుంది. ఎక్కువగా జర్నీలకి అయితే ఇలా కాటన్వే తీసుకుంటాను. ఇలాంటివి ఏంటంటే త్వరగా ఆరిపోతాయి, ఇవైతే కన్నా ఆరిపోవు అనమాట, టైం పడుతుంది ఆరడానికి. ఇవైతే కాటన్ అయితే త్వరగా ఆరిపోతాయి. అది ఈ బ్యాగ్ అయితే అయిపోయింది, కొంచెం ఇంకా ప్లేస్ ఉంది, ఏవైనా సరిపోకపోతే ఇందులో పెట్టేస్తాను. ప్రస్తుతానికైతే ఇది అయిపోయింది, క్లోజ్ చేసేస్తాను. ఇంకా ఐరన్ బట్టలు ఉన్నాయి, అవి వచ్చేసి సూట్ కేసులో పెట్టాలి. ఓకేనా, ఇప్పుడు వచ్చేసి హెయిర్ బ్యాండ్స్, క్లిప్స్ అవన్నీ ప్యాక్ చేస్తున్నానండి. మనకు చాలా వరకు ఏంటంటే ఇలా లెగ్గింగ్స్ కవర్స్ వస్తాయి కదా, అవి పడేయకండి. చూసారు కదా, ఇవి కవర్స్. ఇవి మనం ఏంటంటే దువ్వెన కానీ, టూత్ బ్రష్లు కానీ, పేస్ట్, అలాగే మనకి హెయిర్ బ్యాండ్స్ అలాంటివన్నీ పెట్టుకోవచ్చు. మనకి ట్రాన్స్పరెంట్గా ఉండడం వల్ల ఏంటంటే మనకి కనిపిస్తూ ఉంటుంది. ప్లస్ కూడా ఏంటంటే మనం బాక్స్లో పెట్టుకున్నాం అనుకోండి, ప్లేస్ ఎక్కువగా తీసుకుంటుంది. ఇలాంటివి అయితే కన్నా తక్కువ ప్లేస్ తీసుకుంటాయి. ఇప్పుడు నేను అవన్నీ ప్యాక్ చేస్తున్నాను, మీకు చూపిస్తాను. ఇవి ఉన్నాయండి, ఇట్లా కవర్స్ ఉన్నాయి కదా, సేమ్ లెగ్గింగ్స్కి వచ్చినటివే ఇవి. ఇప్పుడు నేను వీటిలో అవన్నీ ప్యాక్ చేస్తున్నా, మీకు చూపిస్తాను. దీంట్లో పెట్టేయకండు, ఈ దువ్వెనలు ఇవన్నీ పెట్టేసి. ఇంకో పెట్టేసినావా? ఇంకా ఏమన్నా ఉంటే మళ్ళీ లాస్ట్లో పెడదాము, ప్రస్తుతానికి ఇవైతే పెట్టేసేయండి. హెయిర్ బ్యాండ్స్ పెట్టేసి, ఇవి అలాగే ఇవన్నీ కూడా దీంట్లో పెట్టేసి. ఈ ఇయర్ రింగ్స్ అన్నీ దీంట్లో పెడితే విరిగిపోవడము అలా జరుగుతాయి కాబట్టి ఇయర్ రింగ్స్ మాత్రం నేను బాక్స్లో పెట్టేస్తాను.
ఇవి కూడా పెట్టే, బ్రాస్లెట్స్ చైన్స్ కూడా దాంట్లోనే పెట్టేసాయి. ఇవన్నీ దీంట్లో పెట్టేసామండి. ఇవి వచ్చేసి ఇంకా ఇవి స్క్రంచీస్, ఇవి క్లిప్స్, ఇవన్నీ వీళ్ళు దీంట్లో పెట్టేస్తారు. ఇది దీంట్లో పెట్టేసి ఈ బాక్స్ కూడా దీంట్లో పెట్టేసి దీంట్లో చిన్న చిన్నవి హెయిర్ బ్యాండ్స్, అలాగే సేఫ్టీ పిన్స్, క్లిప్స్ పెట్టేస్తాను. ఇందులో వచ్చేసి ఇంకా నావన్నీ నాకు ఈ పౌచ్లో వచ్చేసి ఇంకా దువ్వెన అందులో సరిపోవడం లేదు, అందుకే పెట్టేశాను. ఇట్లా క్లిప్స్, ఇవి దువ్వెన, నెయిల్ పాలిష్, లిప్స్టిక్, ప్లస్ అలాగే వ్యాజ్లిన్ ఉంది కదా, ఇవన్నీ దీంట్లో పెట్టేస్తున్నాను. సపరేట్గా పెట్టుకుంటే మనము ఎప్పుడైనా రెడీ అవ్వడానికి ఎందుకు ఈజీగా ఉంటుంది. అన్నీ కలిపి ఉన్నాయనుకోండి, మనకి అన్నీ మిక్స్ అయిపోతూ ఉంటాయి, ఎక్కడ ఏముంటే కనిపించదు. ఇలా ఆర్గనైజింగ్గా సపరేట్గా ఉంటే మనకి రెడీ అవ్వడానికి కూడా చాలా తక్కువ టైం పడుతుంది. ఓకేనా, ఇవన్నీ వచ్చేసి ఇప్పుడు ఇవన్నీ ఐరన్ బట్టలు అయితే రాలేదు, చాలా వరకు డైలీ వేర్ ఇవన్నీ ఇంకా ఇవన్నీ కూడా సర్దేశాను. ఐరన్ బట్టల కోసం వెయిటింగ్ అనమాట. అవి వస్తే అవి ఒకటి ప్యాకింగ్ చేయాలి. అలాగే ఇంకా మార్నింగ్ వచ్చేసి బ్రష్ అలాంటివి పెట్టుకోవాలి. ఓకేనా, ఆలు కర్రీ అయితే మధ్యాహ్నమే చేస్తున్నాను. ఇప్పుడు వచ్చేసి ఓన్లీ చపాతి మాత్రమే చేస్తున్నాను. ఓకేనా, wash your hands before cooking. Go. Hello guys, welcome back to my YouTube channel. Today we're going to be cooking chapati with my mother. Today's good tripod. First step, always in our video, take very beautiful photos. యాక్చువల్లీ బాగుందమ్మా అమ్మ ఫైర్ ఎందుకు ఎక్కువ పెట్టినావమ్మా? త్వరగా అవ్వాలి. అన్నం లేదురా, ఓన్లీ చపాతీసే. ఆలు కర్రీ చపాతి బాగుంటుంది కదా, ఏం చేయడం లేదా. మధ్యాహ్నం కొంచెం అన్నం ఉంది, ఇప్పుడు కర్రీ చేస్తే ఆలు ఎక్కువ ఉందా? ఉంది, ఎక్కువ పెట్టు నాకు. ఆలు తింటావా? చెయ్యి కాల్చుకోవద్దు. ఇప్పుడు తిప్పేసినాక ఆయిల్ వేయి, తిప్పేసినాక ఆయిల్ వేయి. కొంచెం ఎక్కువ వేయద్దు ఆయిల్. తిప్పేసి మళ్ళీ ఆయిల్ వేయి. కిందనే పెట్టు, ఆ హ్యాండిల్ ఇట్లా వచ్చేలాగా పెట్టేసి ఇది ఇట్లా పెట్టేసి అంతే. కుక్కర్ పైన పెట్టేసి, ఇది కుక్కర్ పైన పెట్టేసి తిప్పే తొందరగా. ఉండు ఇంకా కాలలేదు. సైడ్స్ కాలింది లేదు బాగానే. ఇదే సరే, మీరు అయినాయి కదా, తింటా ఉండిపోండి. ఇంకా చాలే నాన్న.
వచ్చేసాయి. ఇప్పుడు పెడుతున్నాను అన్నీ. ఇది టాప్ అక్కది, ఇది కూడా పెట్టేస్తా. ఈ ఫ్రాక్ కూడా పెట్టేస్తా. టాపిక్ అక్కది ఇది పెట్టేస్తాను. ఇంకా వచ్చేసి ఇది ఒకటి, ఇది సెట్. అమ్మ అయితే రేపు మనం 6 o'clock వెళ్తున్నామా? రేపా? మార్నింగ్ 6కే. ఇప్పుడే స్నానం చేసేసేయండి, రెస్ట్ లేసేసి బ్రష్ చేసుకొని వెళ్ళిపోవడమే. ఓకేనా? బాగుంటుంది అట్లయితే. పొద్దున్న చల్లగా ఉంటుంది. ఆ టైంలో స్నానం చేయాలి, కష్టం కదా. అందుకు ఇవన్నీ నావి.